హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మళ్ళీ హైదరాబాద్ పోతున్నాము. సో లైటింగ్ సరిగా లేదు, నేను కనిపించట్లేదు సరిగ్గా. ఓకే, సడన్గా పోవాల్సి వచ్చింది. సో మనం ట్రైన్లో మాట్లాడుకుందాం, టైం లేదు, వచ్చేసింది ఆల్మోస్ట్. ట్రైన్ కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పోతున్నాం, కనీసం రిజర్వేషన్ కూడా లేదు. సో జనరల్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో విక్కీ తెలుసు కదా మీకు, విక్రాంత్ బన్నీ అంట. వాడు వచ్చేసి మనకు తిరుపతి నుంచి వస్తున్నాడు అనమాట. సో వాడే ఇప్పుడు మనకు సీట్లు పెట్టిండు. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం మావా. ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాం అనమాట. సో ఓ లెవెల్లో ఉంటుందని చెప్పేసి నేను లాగా పట్టుకోలే, కానీ పీస్ఫుల్గానే ఎక్కినాము. చూపిస్తానారా నిన్నే, తెలిసి కదా చెప్పినా కదా, సీట్లు పెట్టింది ఇడే అనమాట మనకి. సో పైన అంతా మనోళ్ళే, ఇడ మనోళ్ళే. ఇదో పెట్టేసి తమ్మోతనం ఈయన మనోడే అనమాట. దేని పోతున్నాం అనేది మనం ముందు మాట్లాడుకుందాము. మామ మన ట్రైన్ అయితే ఇప్పుడే కడప నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కడప బ్రాండ్ మామ, పేరు కదా అది. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్లో కలుసుకుందాం. అంటే హైదరాబాద్లో అంటే మధ్యలో వ్లాగ్స్ కూడా చూపిస్తాను నేను ఏదోటి. జనరల్ కాబట్టి ఇంకా నిద్రపోయే ప్రసక్తే లేదు మామ. సో మామ ఇప్పుడే మన ట్రైన్ అయితే డౌన్లో అయిందనమాట. మనైతే ఫుల్గా ఆకలి అవుతుంది. సో మనం ఏం తినలేదు, పరోటా తెచ్చుకున్నాం కానీ సరిపోలే అది. సో తినడానికి వచ్చినాం, ఏం దొరుకుతుందో తెలీదు, చూద్దాం. ఇంకా మేమే అనమాట. విక్రాంత్ గాడు వచ్చేసి మా ఊరు అందగాడు అనమాట, మంచి నాగేష్ ట్రిపుల్ ఎస్ నాగ్. ఒకప్పుడు ఈ పేరుతో అల్లాడిచ్చాడు అనమాట ఫ్రీ ఫైర్ అంతా. సో వీళ్ళు ఎవరన్నా ఫ్రీ ఫైర్ 1 vs 1 కానీ 2 vs 1 కానీ ఆడాలంటే ఈ మనిషితోనే ఆడండి. సో అది కథ. మేమైతే ఆకలిని తట్టుకోలేక తీసుకున్నాం అనమాట ఫ్రైడ్ రైస్ కాదు, వెజ్ రైస్. సో ఇది వచ్చేసి డోనే కదా, ఇది తాడిపత్రి గుత్తిలో. సో ఇది ఆ షాప్లో. సో ఎట్లుందో చూద్దాం ఇప్పుడైతే. అదే గాయస్, దొరికిందే ప్రసాదం అనుకుని తినాలా, ఆకలి అవుతుంది. సరే అయితే మనకైతే తినింది అప్పకకి సరిపోలే మామ. సో మనం వీడికి వచ్చేసినాము. వీడే తీసుకునేది కూడా అది. సో ఇంకా బిస్కెట్స్ కూడా ఏదో ఒకటి తీసేసుకుందామని చెప్పేసి మనము వచ్చినాం అనమాట. సో వీడైతే వరస్ట్ ఉంది భయ, ఎప్పుడన్నా మీరు ఆగితే చూసుకోండి. ఫుడ్ ట్రాక్ వరస్ట్ ఫుడ్, అసలు ఏక్ నెంబర్ వరస్ట్ అనమాట. అసలు ఏం బాగాలేదు. 80 రూపీస్ ఛార్జ్ చేశాడు. వరస్ట్ ఉంటే వరస్ట్. ఇంకా తీసుకుని చాలే అవి. సో బిస్కెట్స్ తీసుకున్నాం, అది కొత్త. సో మామ మనకుండే ఇంజన్ అయితే ఇదే అనమాట, ఎలక్ట్రికల్ ఇంజన్. ఎంతున్నా హెచ్ఎన్ మోడల్ రా, ఏం మొన్న చెప్తారా ట్రైన్ గురించి. సో మామ మన ట్రైన్ అయితే ఇప్పుడే కర్నూలు సిటీకి కూడా వచ్చేసింది అనమాట. సో చాలా ఫాస్ట్గా తీసుకొని వచ్చేస్తున్నాడు. అసలు డిలేనే లేదనమాట ట్రైన్ అయితే. ఇంకా 10-5 minutes ముందే తీసుకొని వస్తున్నాడు. సో చాలా బాగా వస్తుంది ట్రైన్ మాత్రం, సూపర్. అది మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది మామ. ఎర్లీ మార్నింగ్ 6-10 కల్లా వెళ్ళిపోతాం. చూద్దాం. మనం ఎక్కేసింది జనరల్ కాబట్టి మనకు సీట్లు దొరకలే. ఇంకా ఫైనల్గా కర్నూలుకి దగ్గరలో సీట్లు దొరికినాయి. నాకు వాడికి మావాడు బిస్ నిద్ర అవుతాడు. నాకు కూడా దొరికింది విండో సీటు. ఇంకా నేనైతే ప్రశాంతంగా నిద్ర అవుతామని ఒక మంచి స్లీప్ వేసి ఇంకా హైదరాబాద్లో అయితే ఇంక ఇప్పుడే హైదరాబాద్లో కూడా దిగేసాం అనమాట. సో ఒక ఎగ్జాక్ట్ 6:20కి అన్నాడు, ఎగ్జాక్ట్గా 6:20కి అయితే దింపేసినాడు. అసలు డిలేనే కదా, చాలా బాగా వచ్చింది ట్రైన్ కూడా. ఎంతున్నా సరే అయితే ఇంకా వచ్చిన పని మనం చూసుకొని ఇంకా తిరిగే పని చూద్దాం. ఇప్పుడే రెడీ అయిపోయినాం అనమాట. వెళ్ళిపోతున్నాం, నన్ను పట్టించుకోకండి. మామ మనమైతే ఇంకా ఇప్పుడే మెట్రో కూడా దిగేసాం అనమాట. సో ఈ నుంచి హార్డ్లీ 800 meters ఉంది. సో వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పేసి వాక్ చేస్తున్నాము. యాడికి అనుకుంటున్నారు కదా, చూపిస్తాం, వెయిట్ చేయండి. సో నేను విక్రాంత్ గాడే అనమాట, మీకు తెలుసు కదా. సో వచ్చేయండి మామ, డైరెక్ట్ ఆడ చూపించేస్తాం మీకు, రోడ్ నేను చూపిస్తాం కదా. మావా జూబ్లీ హిల్స్ అంటే నిజంగానే హిల్స్ మావా, ప్రాణం పోయింది. సో ఎటైతే ఏం లాస్ట్ అయితే వచ్చేసాం అనమాట అక్కినేని స్టూడియోస్లోకి. కొన్ని బయటే ఉన్నాం, కొన్ని నిమిషంలలో లోపలికి పోవచ్చు.
లోపల వేది కూడా చూపిస్తాం మీకు, ఓకేనా? ఓకే. సో ఇదే మావా, మేమైతే చాలా దగ్గర ఉన్నాము. చూడండి ఏఎన్ఆర్ ఫోటో కూడా ఉంది ఇక్కడ. చాలా దగ్గర ఉన్నాము. ఇదే ఎంట్రీ. పంపిస్తే మాత్రం ఉంటుంది అనమాట, కానీ పంపించడంలే. చూద్దాం. వాళ్ళు వచ్చేమో మమ్మల్ని అరుస్తున్నారు. ఏం జరుగుతుందో 3 అవుతుంది అంటున్నారు. మనకైతే 12, 1కి అయిపోతుంది అని చెప్పినారు. మళ్ళీ 3 అంటున్నారు. ఏమైతే మామ ఇది వచ్చి మెయిన్ ఎంట్రీ మామ అన్నపూర్ణ స్టేజ్కి. మనమైతే ఆ కొండపైకి పోయినాం, నా నుంచి వచ్చాం. సో మీరైతే రీల్స్లో చూసినారు కదా, ఇది వచ్చి నాగచైతన్య గారి కార్ అనమాట. ఇప్పటికి మీకు మ్యాటర్ అయితే అర్థమవుతుంది. మనం వచ్చేసి నాగచైతన్య గారిని కలవడానికి వచ్చేసినాం ఫోటోషూట్ కోసం. ఇంకా మీలో ఎంతమంది ఇప్పుడు చూపించే ఇల్లు తెలుసు కామెంట్ చేయండి మా. రీల్స్లో చెప్పినాను కదా నేను, ఇది వచ్చేసి సొగ్గడి చిన్నకి యూజ్ చేసిన ఇల్లు అని. ఇప్పుడే ఫోటో కూడా తీసుకున్నాం అనమాట. ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాము. సో మీకు అనిపిస్తుంది కదా, సో అదే అనమాట అన్నపూర్ణ స్టూడియో. ఇది మొత్తం ఉంది. మీకు నేను ముందే ఆల్రెడీ పెట్టేసింటా. ఏదంటే అది అంటే సోకాడే చిన్న ఇల్లు కూడా పెట్టేసింటాను అనమాట. సో సరే అయితే మొత్తానికి అయితే సెక్షన్లో ఫోటో తీసేసుకున్నాం. మామ చూసారు కదా, మనం అయితే ఇప్పుడే నాగచైతన్యతో ఫోటో కూడా తీసుకుని వచ్చేసినాము. నేను ఫోటోని కూడా డిస్ప్లే చేసిన. సో ఇంకా ఇప్పటికైతే రెస్ట్ తీసుకుంటాం, మలిసిపోయినా కదా. సో ఈవినింగ్ చార్మినార్, సో అట్లా తిరిగేద్దాము. అది కూడా ఈ వ్లాగ్లోనే మ్యాక్సిమం కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఫుటేజ్ అంతా తక్కువ వచ్చేసింది. సరేనా, మీకు చెప్పాను కదా నేను వచ్చేసి ఇంకా అదే నాగచైతన్యతో ఫోటో తీసుకున్నాను. సో దీనికైతే పెద్ద బిస్కెట్ అయిపోయింది అప్పుడు. సో ఏంటంటే వాళ్ళు గేట్స్ రాలేదని చెప్పినాను కదా, 3కి ఓపెన్ చేస్తారని చెప్పారు. సో మేమేం చేసామంటే ఫుడ్ తిందామని చెప్పేసి దగ్గరలో ఏముందని చూస్తే మనకు పెద్ద రెస్టారెంట్స్ ఏం కనిపించలే. సో మేఫిల్ కనపడింది, అది కూడా హైటెక్ సిటీలో ఉంది. సో కొంచెం దగ్గర అనిపించి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు పోయినాము. సో అది మీరు రీల్ అప్లోడ్ చేసింటా, ఆల్రెడీ చేసింటానో లేదో చేస్తానో మీరు ఈ వీడియో చూసే టైంకి తెలీదు. సో మేఫిల్కి పోయినాం మేమంతా. ఫస్ట్ మెట్రోలో వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా పోయినాం మంచిగా, ఇంకా ఆర్డర్ చెప్పి తింటున్నాం అంతే. ఫోన్లు వచ్చేసినాయి, ఇంకా నాగచైతన్య వచ్చేసినాడు. మనకి ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయిందని ఇంకా చూడు ఉండే ఫుడ్ హిట్ అంతా ఆడేసి చేసిన స్టంట్లు అంతా ఇంత కాదు. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాం, దాని 2 క్యాబ్స్ బుక్ చేసుకొని ఇరుక్కొని వెళ్ళిపోయినాం అనమాట. సో ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నేనైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్రాఫిక్లో మా ప్రాణం అయితే తల ప్రాణం తోకొచ్చేసింది మా. ఇంకా అదే కష్టం మీద మనం అయితే వచ్చేసినాం. అలో చేయట్లా ఇంకా. అరే నీ కడప నుంచి అదే పనిగా వస్తే జస్ట్ బిర్యానీ కోసం ఇట్ట బిస్కెట్ అయిపోతుందని చాలా బాధపడినాము. సో అతి కష్టం మీద ఇట్ట చేసి ఎట్టకేలకైతే లోపలికి వెళ్ళిపోయినాం మామ. అబ్బా హారబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు పిచ్చ థ్రిల్లింగ్ ఉండింది ఇప్పండి. ఇంకా మనమైతే నైట్ అంతా తిరుగుదామని చెప్పేసి బండి రెంట్కి తీసుకున్నాం. రెంట్కి తీసుకున్నాం, జాగ్రత్త మామ, గీతలన్నీ చూసుకోండి. ఇంకా ఈ నుంచి మనమైతే డైరెక్ట్గా చార్మినార్కి స్టార్ట్ అయిపోదాం. సరేనా, వచ్చేసి నాతో మాట ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా బండి నుంచి. మనమైతే చార్మినార్ కూడా వచ్చేసాం అనమాట. ఈరోజు వ్లాగ్లో అయితే నేను చాలానే కట్ చేసిన, కానీ ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా నైట్ లైఫ్ బాగుంటుంది కదా. సో దానికోసం అని వచ్చా. ఇక్కడ లిటరల్లీ 10 పైన అవుతుంది టైం. అయినా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. మన కడపలో అయితేనా అసలు ఇప్పటికి జనాలే ఉన్నారు మావా. ఇక్కడ నేనే వచ్చామన్నమాట. మనమైతే చార్మినార్కి వచ్చేసి నిమ్రాలో ఛాయ్ తాగిన మీ రీల్ కూడా మీరు చూసే ఉంటారు. అట్టా ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం మావ. చార్మినార్, ట్యాంక్ బండ్ ఇదంతా బీభత్సంగా తిరిగినాం. చాలా మంచిగా వైబ్ ఉంది మావ, చాలా ఎంజాయ్ చేసినాం. మీలో ఎంతమంది ఇట్లా నైట్ రైడ్స్ ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మావ. సో ఇంతేకాదు మనమైతే ఇంకా ట్యాంక్ బండ్ సైడ్ అంతా కూడా పోయినాం అనమాట. అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే చాలా బాగా కనపడింది. ఇది క్లోజ్ చేసినారు మమ్మల్ని ఎంట్రీ ఇలా అంటే మేమన్నా లేట్ నైట్ అని ఏమన్నా క్లోజ్ చేసినారు మావ. మేమైతే బీభత్సంగా ఎంజాయ్ చేసినాం మావ. మీరు కూడా ఎంజాయ్ చేయండి అబ్బా ఇట్లా. సో మావ మనమైతే ఇప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. ఈ స్తూపం కూడా మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. సో ఇంకా మనం ఇట్లా ట్యాంక్ బండ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్యాంక్ బండ్ రూటే అనమాట. ఇట్లా వెళ్ళిపోదాం, ఈరోజు ఫుల్గా తిరిగేద్దాం అనమాట. సో మనమైతే ఏం చేసి ఇంకా ట్యాంక్ బండ్ రౌండ్ వేస్తామని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ట్యాంక్ బండ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాం మామ. నా ఫోన్లో అయితే అస్సలు ఛార్జింగ్ లేదు. అంబేద్కర్ స్టాచ్యూ ఎంత బాగా కనపడుతుందో. సో మ్యాక్సిమం మీకు చూపిస్తాను చూడండి. ఈ నుంచే స్టార్ట్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. సో ఒక్కసారి అయితే లుక్ తీసుకోండి మామ. సో ఇదంతా ట్యాంక్ బండ్ ఏరియానే మామ. మీకైతే మెయిన్ ట్యాంక్ బండ్ బ్యూటీ అయితే ఆ పక్క లైట్స్ దగ్గర కనపడుతుంది అనమాట. మనం ఆ సైడ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇదంతా మనకి షాప్స్ అట్లా ఉంటాయి అనమాట. సో ఇంకా సెక్రటరియట్ ముందర అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్లేస్ అయితే ఈడ జరగని బర్త్డేస్ ఇంకా ఆడ జరిగినావు అనమాట ప్రపంచంలో. ఆ లెవెల్ ఉంటుంది. సో మీలో ఎంతమంది మన వాళ్ళు వీడికి వచ్చిరో కింద కామెంట్ చేసేయండి మామ. మనకైతే
ఏమన్నా వర్త్ వర్మ. ఇది మీ అందరికి తెలుసు కదా, అమరవీర స్తూపం. సో ఇదైతే నేను తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ కోసం కట్టినారని నేను అనుకుంటున్నా. సో తప్పైతే క్షమించండి, మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి మావా. సో ఇప్పుడు మీకైతే మేమైతే నిన్నటి నుంచి ఉన్నాము, కానీ మీకు చెప్పలేదు నేను. సో నేను హ్యాండ్ అన్న మీకు చూపిస్తాను చూడండి. అసలు సో ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, అదే అనమాట అన్నపూర్ణ స్టూడియో. దానికి ఆపోజిట్లోనే మేము ఉన్నాం మామ. ఇప్పుడు క్లారిటీ కనపడుతుంది కదా మీకు, అదే అనమాట అన్నపూర్ణ స్టూడియో. గేట్ వన్ మనకి ఎవరికి ఇక్కడ అలో ఉండదు. సో ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు కనిపిస్తుంది బిగ్ బాస్ అనేసి. సో అదే అనమాట బిగ్ బాస్ సెట్. ఇంకా ఇదైతే ఓవరాల్ 50 acres ఉంది. ఇది చూసినారు కదా నిన్న మనము ఫోటోషూట్కి పోయినప్పుడు లోపల. సో ఎక్కువ అలో కూడా చేయలేదు వాళ్ళైతే మనల్ని క్యాప్చర్ చేయడానికి. బట్ ఈ నుంచి పిక్చర్ క్లారిటీ కనపడుతుంది మామ. సో ఉండండి మీకు అట్లే మా టెర్రస్ పైన వ్యూ కూడా చూపించేస్తాను నేను. సో ఇదే మామ మా టెర్రస్ పైన వ్యూ అయితే మెట్రో స్టేషను. ఇంకా స్టేషన్ కూడా ఆడదనమాట. ఇంక ఇదంతా మెట్రో లైన్ ఇది. సో మేము ప్రస్తుతానికి కూడా అయితే జూబ్లీ హిల్స్ అనమాట. హైలైట్ ఉంది మామ వ్యూ మాత్రం భలే ఉంది. మ్యాటర్ అయితే అదే మామ. ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం ఈ వీడియోకి అయితే ఎంత పెడతా. ఇప్పటికి ఎక్కువ లెంత్ వచ్చేసింది కొంచెం. నేను తక్కువ లెంత్ వచ్చేసిందని ట్రావెలింగ్ వీడియో ప్లస్ ఈరోజు యాక్టివిటీస్ అన్నీ ఈ వీడియోలోనే కవర్ చేసేసిన. ఇంకా ఈరోజు మ్యాక్సిమం మేము గోల్కొండ పోవచ్చు. సో అది సపరేట్ వ్లాగ్ వస్తుంది అనమాట. సో ఈ రోజుది సపరేట్ వ్లాగ్. సో లైక్ ఎట్లా అంటే Day 1 Day 2 అనేసి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మామ. ఇంతవరకు చాలా సపోర్ట్ చేసినారు, చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ 1.5K దగ్గరలో ఉన్నాము. సో ఇట్ మీన్స్ అలాట్ ఫర్ మీ. ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి, మంచి కంటెంట్ అయితే మీకు అందిస్తాం. సరే అయితే ఉంటాను మళ్ళీ. బాయ్.